హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఫర్ డిసెంబర్ 15th. సో ఈరోజు మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో జరిగిన గన్ ఫైర్ ఇన్సిడెంట్ గురించి. వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ అండ్ 11 పీపుల్ దాకా చనిపోయారు అండ్ 29 పీపుల్ దాకా ఇంజూర్ అయ్యారు. అండ్ ఈ గన్ అటాక్ వచ్చేసి ఎస్పెషలీ జీవిష్ పీపుల్ని టార్గెట్ చేస్తుంది. సో దీన్ని జీవిష్ ప్రైమ్ మినిస్టర్ యాంటీసెమెటిక్ అటాక్ అని కూడా అంటున్నారనమాట. సో వాళ్ళ నుంచి కండోలెన్స్ వస్తున్నాయి అండ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ అటాక్ని కండెమ్ చేశారు. సో టెర్రరిజం ఎనీ అటాక్ జరిగినా కానీ వరల్డ్ వైడ్ లీడర్స్ అందరూ యునైట్ అవుతారు. ఓకే, సో హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దిస్ ఈవెంట్. అండ్ తర్వాత మనం ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దామండి. నెక్స్ట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఆర్టికల్స్కి విల్ షిఫ్ట్. సో దాంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ యునెస్కో అంబాసిడర్ రివ్యూస్ కన్జర్వేషన్ వర్క్ ఎట్ ద రామప్ప టెంపుల్. అసలు ఏంటిది ఇది? సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటిదో, రైట్? సో లెట్ మీ టేక్ యూ టు దిస్. సో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 2 టైప్స్ ఉంటాయి, టాంజిబుల్ అని, ఇంటాంజిబుల్ అని. టాంజిబుల్ అంటే ఏదైతే మీరు టచ్ చేసుకోగలుగుతారో, ముట్టుకోగలుగుతారో దాన్ని మనం టాంజిబుల్ సైట్స్ అంటాం. అంటే మాన్యుమెంట్స్, ఆర్కిటెక్చర్స్, టెంపుల్స్, ఇలాంటివన్నీ. వీటన్నిటిని మీరు టచ్ చేయగలుగుతారు, చూడగలుగుతారు. అండ్ కొన్ని థింగ్స్ని మీరు టచ్ చేయలేరు, జస్ట్ ఫీల్ అవ్వగలరు, ఎంజాయ్ చేయగలరు. లైక్ ఫెస్టివల్స్, రిచువల్స్, సౌండ్స్, మ్యూజిక్. ఓకే, సో ఇప్పుడు హెరిటేజ్ అంటే ఏంటిది? హెరిటేజ్ అంటే ఒక కంటిన్యూటీ ఉన్నది, ఒక హిస్టరీ ఉన్నది, ఒక కల్చర్ ఉన్నది. దాని ద్వారా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు తాజ్‌మహల్ తీసుకున్నారు, దీపావళి తీసుకున్నారు. వీటన్నిటికీ ఒక చాలా పెద్ద హిస్టరీ ఉంది, రైట్? ఒక కల్చరల్ అసోసియేషన్ ఉంది. సో అందరూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక కమ్యూనిటీ నుంచి కాకుండా అందరూ దాన్ని ఇష్టపడతారనమాట. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది వరల్డ్ వైడ్ ఇంపార్టెంట్. సో యునెస్కో వరల్డ్‌లో ఉన్న ఇలాంటి హెరిటేజ్ సైట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తారు. దాంట్లో టాంజిబుల్, ఇంటాంజిబుల్ 2 ఉంటాయి. సో మన ఇండియా నుంచి తీసుకుంటే టోటలీ 44 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం 14 ఇంటాంజిబుల్ కల్చరల్ అసోసియేషన్స్ ఉన్నాయి. సో ఆ 44 అండ్ 14 ఏంటిదో మీకు తెలియాలి. అండ్ రామప్ప వచ్చేసి ఒక టాంజిబుల్ హెరిటేజ్ సైట్ అనమాట. దాని ప్రొటెక్షన్ ఎంతవరకు బాగా వెళ్తుంది, బాగా జరుగుతుందా లేదా అని చెప్పి చూస్తున్నారు. సో ఒక మంచి మన తెలుగు స్టేట్స్లో నుంచి ఉన్నది. ఓకే, సో చాలా ఫేమస్ టెంపుల్ అండి రామప్ప మ్యూజికల్ టెంపుల్ అని కూడా అంటారు. ఫస్ట్ టైం టెంపుల్ అన్నది టెంపుల్ కట్టిన వాడి మీద పేరు ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్. సో రామప్ప టెంపుల్ అండ్ వరంగల్లో ఇంకో ఫేమస్ టెంపుల్ ఉంది. సో తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ వరంగల్కి మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్కి మనం షిఫ్ట్ అవుదాం. సో ఆల్రెడీ మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటిదో ప్రీవియస్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో మనం చూసుకున్నాము. సో యూ టెల్ మీ ఆఫ్టర్ రివిజన్, ఓకే, ఏ 3 కంట్రీస్ నుంచి ఏ 6 కమ్యూనిటీస్కి సిటిజన్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఏ ఇయర్కి ముందు వచ్చి ఉండాలి? 2014, 15, 16, 17? ఇది కూడా మీరు నాకు చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ సెక్షన్ 6A? సెక్షన్ 6A ఏంటిది? ప్రీవియస్ ఆర్టికల్స్లో మనం డిస్కస్ చేసాము. సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఏంటిదో కూడా మీరు చెప్పాలండి. దిస్ ఈస్ జస్ట్ స్మాల్ హోంవర్క్. లెట్స్ మూవ్ టు దిస్ నెక్స్ట్ ఆర్టికల్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్లో అడగవచ్చు. MH-60R నుంచి ఏంటిది అని అడుగుతారు అనమాట. నావీ వాళ్ళు ఈ హెలికాప్టర్ని తీసుకున్నారు బేసిక్గా సర్వీలెన్స్ కోసం. షిప్స్ వెళ్తుంటే షిప్స్ సేఫ్టీ ఉన్నాయా లేదా, మనకేమైనా థ్రెట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసం నావీ వాళ్ళు ఈ హెలికాప్టర్ సిస్టమ్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో ప్రిలిమ్స్లో మనకి జస్ట్ సింపుల్గా MH-60R ఇన్ ద న్యూస్ ఏంటిది అని అడుగుతారనమాట. డ్రోనా, సబ్మెరీనా, హెలికాప్టరా, ఇలా అడుగుతారు. సో MH-60R అనగానే హెలికాప్టర్ అన్నది నావీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నదని చెప్పి మనకి తెలియాలండి. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం ఈ ఛత్తీస్గఢ్ ఫైర్ యాక్సిడెంట్ గురించి ఆల్రెడీ మనం చూసాము, రైట్? దీంట్లో లోకో పైలట్కి బేసిక్ యాప్టిట్యూడ్ లేదు, సో అయినా కానీ తీసుకున్నారు అని చెప్పి మనం చూసాం. సో దాని గురించే న్యూస్ వస్తుంది. సో వీ హ్యావ్ నీడ్ టు హ్యావ్ ద క్లారిటీ. అండ్ నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటిదో మనం చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ ఒక న్యూ బిల్ని మూవ్ చేస్తుంది. ఆ బిల్ పేరు వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్. అంటే సో బేసిక్గా ప్రజెంట్ మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేయడానికి కరెంట్లీ మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉందండి. సో బేసిక్గా ఇది ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ యూనివర్సిటీస్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. యూనివర్సిటీస్ని రెగ్యులేట్ చేయడానికి, ఫండింగ్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ యూ ఆల్సో హ్యావ్ ద ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో టెక్నికల్ ఎడ్యుకేషన్స్ని రెగ్యులేట్ చేయడానికి యూ హ్యావ్ వన్ మోర్ బాడీ. సో ఇలాగే యూ హ్యావ్ బాడీ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ద టీచర్స్ ఎడ్యుకేషన్. అండ్ మళ్ళీ అక్రిడిషన్, ఒక బాడీ సరిగ్గా ఉందా లేదా, దానికి
దాని అనాలిసిస్ చేయడానికి ఇంకోటి అక్రిడిటేషన్ కౌన్సిల్స్ ఉన్నాయి. సో ఇలా మల్టిప్లిసిటీ ఆఫ్ బాడీస్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ అందంటే, సో ఒక ఒక మెయిన్ బాడీ ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ బాడీలో 12 మెంబర్స్ ఉంటారు. దీని కింద కౌన్సిల్స్ని పెడతాము. ఓకే, లైక్ దిస్ కౌన్సిల్స్ విల్ టేక్ ఓవర్ ద రోల్స్ ఆఫ్ యూజీసీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ తీసేసి జస్ట్ సింగిల్ బాడీ, అండ్ దాని కింద 3 కౌన్సిల్స్ ఉంటాయి. సో ఆ 3 కౌన్సిల్స్ ఏంటి, ఆ మెయిన్ బాడీ ఏంటిది మనం చూద్దాం. చూడండి న్యూస్ పేపర్లో వాళ్ళు ఏమి ఇచ్చారు. సో ఒకటి ఫస్ట్ మెయిన్ బాడీ వచ్చేసి 12 మెంబర్ బాడీ దట్ కన్సిస్ట్ ఆఫ్ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్, అంటే ఒక అథారిటీని క్రియేట్ చేస్తారంట. సో దాని కింద 3 మోర్ బాడీస్, ఒక బాడీ రెగ్యులేటరీ పర్పస్ కోసం, ఒక బాడీ అక్రిడిషన్ కోసం, ఇంకో బాడీ స్టాండర్డ్ సెట్ చేయడం కోసం, రైట్. సో దిస్ ఈస్ ద వే దే ఆర్ టాకింగ్ అబౌట్. అక్రిడిషన్ కోసం, రెగ్యులేషన్ కోసం, అండ్ స్టాండర్డ్ సెట్ చేయడం కోసం. ఇందులో 14 మెంబర్స్ ఉంటారు ఈచ్, రైట్. ఇందులో 12 మెంబర్స్ ఉంటారు. సో దిస్ వే దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ యూనిఫార్మిటీ అండ్ హోమోజినిటీ అండ్ క్లారిటీ ఇన్ ద రెగ్యులేటరీ ప్రొసీజర్స్. ఇన్ని కాకుండా ఒకటే బాడీ ఎందుకు ఉండకూడదు, ఆ బాడీ కిందే ఇలా ఒక సిస్టమ్ని ఉంచితే సో రెగ్యులేషన్ అన్నది అన్ని బాడీస్కి ప్రాపర్లీ ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజెస్కి, డిగ్రీ కాలేజెస్కి, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్కి, ఇలా ఇన్ని బాడీస్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, వీటన్నిటికీ రెగ్యులేట్ చేయడానికి లెట్స్ బ్రింగ్ అ వన్ యూనిఫైడ్ బాడీ. అయితే కోర్స్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బాడీస్ని, యూనివర్సిటీస్ని ఒక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ రెగ్యులేట్ చేస్తుందంటే మరి వాళ్ళు అపోజ్ చేస్తారు కదా. సో ఇది సెంట్రలైజేషన్కి వస్తుంది, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు రెగ్యులేట్ చేయడం కాదు, ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చెప్పి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అండ్ వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఓకే, మీకైతే ఈ బిల్ రిలేటెడ్ థింగ్ క్లారిటీ ఉండాలి. మనకి ప్రిలిమ్స్లో అడిగే పాసిబిలిటీ ఉంటుందండి ఈ ప్రొవిజన్స్, రైట్. సో ఏదైతే ఫండింగ్ కెపాసిటీ, ఫండింగ్ పవర్ ఉందో ఆ ఫండింగ్ పవర్ని కూడా దే ఆర్ గోయింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఎడిటోరియల్లోకి వెళ్దామండి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో ఇది ఏ కంటెక్స్లో వచ్చిందంటే, మీరు వినే ఉంటారు, రణ్వీర్ అలహాబాదియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈయన రణ్వీర్ అలహాబాదియా అనే ఫేమస్ యూట్యూబర్ పర్సన్. ఈయన యూట్యూబ్లో అంటే లైవ్ షోలో ఒక సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ కంటెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. సంథింగ్ చాలా ఇండియన్స్కి సెంటిమెంట్స్కి హర్ట్ అయిందనమాట. సో పేరెంట్స్ గురించి ఇలా సంథింగ్ ఒక కంటెంట్ ఏదైతే మాట్లాడారు. బట్ అది ఇలా వల్గర్గా మాట్లాడటం వల్ల ఆ కేసు అన్నది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆ వల్గారిటీ గురించి మాత్రమే మాట్లాడకుండా సుప్రీంకోర్టు ఏమందంటే, ఇలాంటి ఆన్లైన్ కంటెంట్ని ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది పనికిరాదు, ఒక ఇండిపెండెంట్ బాడీని తీసుకొచ్చి రెగ్యులేట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అయితే ఈ ఆర్టికల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ మనకి ఈ కైండ్ ఆఫ్ వల్గర్ కంటెంట్ని రెగ్యులేట్ చేయడానికి మనకి లాస్ ఉన్నాయి. ఓకే, లైక్ సెక్షన్ 67 ఆఫ్ ద ఐటీ యాక్ట్, సెక్షన్ 294, 295, 296 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత, ఇలాంటివన్నీ యాక్ట్స్ ఉన్నాయి మనకి. సో కొత్త లా ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అనేది కేవలం జ్యుడిషియల్ మ్యాటర్స్లో ఉంటే మాత్రమే చాలు, కొత్త లా తీసుకురావాలి అని చెప్పి ఇలా లెజిస్లేటివ్ మ్యాటర్స్లోకి సుప్రీంకోర్టు ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ సజెస్ట్ చేస్తుంది అనమాట. అంతేకాదు, ఇది ఒక మీకు రివిజన్ అండి. ఆర్టికల్ 19 అన్నది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 అనేది ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మీకు ప్రిలిమ్స్లో వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని డిఫైన్ చేయలేదు కానీ బ్రాడ్గా మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్లో. సావర్నిటీ అని, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, పబ్లిక్ ఆర్డర్, డిఫెమేషన్, ఇలా అనేవన్నీ దీన్ని అయితే డిఫైన్ చేయలేదు. సో ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి కేస్ టు కేస్ కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది కాకుండా వేరే అడిషనల్ ఏ రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు అని చెప్పి ఒక 5 జడ్జ్ బెంచ్ కౌశాల్ కిషోర్ కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, అడిషనల్ రెస్ట్రిక్షన్స్ ఏ విధంగానూ ఉండకూడదు అని చెప్పి. సో అలాంటి కోర్టే మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి రెస్ట్రిక్షన్స్ తీసుకురావడం అనేది రైట్ కాదు అని చెప్పి చెప్తుందండి కోర్ట్. సో వరల్డ్ వైడ్ కూడా మనకి వేరియస్ లాస్ ఉన్నాయి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి రెస్ట్రిక్ట్ చేయడానికి సో లా ఉండాలి, కానీ కోర్ట్ అన్నది జస్ట్ ఈ లా అన్నది రైటా కాదా అని చెక్ చేయాలి, కానీ కోర్టే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని రెగ్యులేట్ చేయొద్దు అని చెప్పి, మరి స్ట్రాంగ్గా కంట్రోల్ చేయొద్దు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది అండ్ ఇది గుర్తుపెట్టుకుంటే, ఈ జడ్జ్మెంట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అండ్ దిస్ వన్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఇంట్రెస్ట్ రేట్స్ ఇండియాలో వెరీ లో ఉన్నాయని చెప్పి మెయిన్ హెడ్డింగ్లో సాటర్డే రోజు ఆర్టికల్ వచ్చింది. సో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కాదు, సారీ, ఇన్ఫ్లేషన్ రేట్ అన్నది 0.7%లో హోవర్ అవుతుంది అని. అయితే ఈ ఆర్టికల్ ఏమంటుందంటే,
మనం మాట్లాడుకున్నట్టే బేస్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అన్నది చాలా తక్కువగా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ వెరీ హై ఉండటం వల్ల లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్‌కి కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి గ్రోత్ అన్నది పెద్దగా ఏం కనబడట్ల లాస్ట్ ఇయర్ హై ఉండటం వల్ల. ఇప్పుడు ఈ ఇయర్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ హైగా కనబడతది. సో మీరేం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా సీపీఐ ఇన్ఫ్లేషన్‌లో 46% వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజెస్ కేటగిరీనే. సో కాబట్టి ఫుడ్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి ఇది తక్కువ చూపిస్తుంది. ఫ్యూచర్‌లో ఇది పెరిగితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి చెప్తుందనమాట. సో ఆల్రెడీ మానిటరీ పాలసీ కమిటీ ఆర్‌బీఐ ఈ ఇయర్‌లో ఓవరాల్‌గా 125 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్స్‌ని రెడ్యూస్ చేసింది. సో ఇంకా ఫర్దర్‌గా రెడ్యూస్ చేయకుండా ఫిస్కల్ పాలసీకి వదిలేయాలి. బడ్జెట్ వస్తుంది 2026కి, దాంట్లో వదిలేయాలి అని చెప్పి చెప్తుందనమాట. ఓకే. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి స్టబుల్ బర్నింగ్ గురించండి. సో స్టబుల్ బర్నింగ్ అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో దాని నుంచి ప్రాబ్లమ్ ఏంటిది అని. సో మీరు చూసే ఉంటే జనరల్లీ ఇప్పుడు మనకి పంట పండిస్తారు కదా! పంట పండిస్తారు ఇలా ఉంటాయి. సో, సోవింగ్ సీజన్ అప్పుడు గింజలు వేస్తాం మనం అదంతా. హార్వెస్టింగ్ సీజన్స్ అప్పుడు ఈ పంటని తీసేసుకుంటాం. కట్ చేసేసుకుంటాం. రైట్? తీసేసుకున్న తర్వాత కూడా ఈ కింద ఈ స్టబుల్ అన్నది ఇలాగే ఉంటదనమాట. మళ్ళీ మీరు వేరే పంటకి వెళ్ళాలి అంటే ఈ స్టబుల్‌ని కట్ చేయాలంటే లేబర్ కాస్ట్ కూడా ఎక్కువే అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఈ స్టబుల్‌ని డైరెక్ట్‌లీ అలాగే బర్న్ చేసేస్తారు. సో బర్న్ చేసేయటం వల్ల ప్రాబ్లమ్ ఏమవుతది అంటే ఇదన్నీ హార్మ్‌ఫుల్ కెమికల్స్, గ్యాసెస్ రిలీజ్ చేస్తాయన్నమాట. అవేం గ్యాసెస్? పీఎం 2.5. సో ఇదంతా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ ఇక్కడ ఉంటే ఈ చుట్టుపక్కల ఈ ప ఈ ప ఈ ఏరియాస్‌లో పంజాబ్, హర్యానా, యూపీ వీళ్ళందరూ ఇలా చేయటం వల్ల రాజస్థాన్ అడ్జసెంట్ ఏరియాస్ అంతా ఆ పొల్యూషన్ అంతా వచ్చి ఢిల్లీకి సెటిల్ అవుతుందనమాట. సో ఇలాంటివి చేయకూడదని చెప్పి గవర్నమెంట్ వేరియస్ మెజర్స్ తీసుకుంటుంది పంజాబ్ అండ్ హర్యానాలో. వీళ్ళకి సబ్సిడీస్ ఇచ్చి హ్యాపీ సీడర్ మెషిన్స్ అని చెప్పేస్తున్నారు. అంటే ఇవన్నీ ఈజీగా కట్ చేయడానికి. ఇవన్నీ కట్ చేయడానికి ఇస్తూ గవర్నమెంట్ రీసెంట్‌లీ ఏమంటుందంటే సో మేము ఆల్రెడీ 90% ఆఫ్ ద ఈ స్టబుల్ బర్నింగ్ ఇష్యూని రెడ్యూస్ చేసాము అంటుంది. అయితే వీళ్ళు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వీళ్ళు చూసి చెక్ చేసి ఏమంటారంటే అది 90% కాదు, 30% మాత్రమే ఉంది. గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్‌గా మెజర్స్ తీసుకోవాలి. ఇది సరిపోదు. గవర్నమెంట్ రాంగ్ డేటా ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ఎడిటోరియల్ క్రిటిసైజ్ చేస్తుందనమాట. ఓకే. సో ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇథియోపియా గురించి ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి. రీసెంట్‌లీ మనకి జీ20 సమ్మిట్ జరిగినప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్‌తో కౌంటర్ పార్ట్‌తో కలిసి మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇథియోపియా అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండ్ ఇథియోపియా అనేది దానికి గ్లోబల్ క్రైసిస్ ఉన్నా కూడా ఆహ్, ఒక మంచి ఒక మంచి కంట్రీ మనకి ఇథియోపియా అన్నది. సో మంచి డెవలపింగ్ కంట్రీ. సో మీరు గనుక ఆఫ్రికాలో చూస్తే ఓకే. మనకి ఇథియోపియా అన్నది సీడ్ ఏరియా అంటామనమాట. అంటే ఈ హార్న్ ఆఫ్ ద ఆఫ్రికాలో ఉండే కంట్రీస్‌ని సీడ్ అంటామనమాట. మనకి సొమాలియా, ఇథియోపియా, ఎరిట్రియా, డిజిబూతి ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇథియోపియా ఉంటుంది. ఓకే. సో మనకి ఇథియోపియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. సో ఇక్కడ మనకి ఈ నైల్ రివర్ కూడా ఉంటదండి. సో జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బ్లూ నైల్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇథియోపియా అనేది డెవలపింగ్ కంట్రీ. పాపులేషన్ ఎక్కువగా ఉంది. అండ్ 1950స్ టైమ్ పీరియడ్‌లో నుంచి ఇండియా ఇథియోపియాలో బాగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుందనమాట. సో కాబట్టి మనకి ఇథియోపియా అనేది వెరీ ఇంపార్టెంట్. మన డెవలప్‌మెంట్‌కి, ఆఫ్రికాతో కోఆపరేషన్‌కి వెరీ ఇంపార్టెంట్. సో లెట్ మీ ఆల్సో షో యూ ద మ్యాప్ సీ హియర్. సో మీకిక్కడ ఇథియోపియాలో ఓకే. ఇఫ్ యూ చెక్ హియర్ సో దిస్ ఈస్ ద పార్ట్ అండి. సో మీరిక్కడ చూడండి అదిస్ అబాబా దీని క్యాపిటల్. సో ఈ ఏరియా దిస్ ఎంటైర్ పార్ట్ ఇస్ ద హార్న్ ఆఫ్ ద ఆఫ్రికా. సీడ్ ఇక్కడ చూసారా ఎరిట్రియా, ఇథియోపియా అండ్ ద సొమాలియా అండ్ ఇక్కడ దిజిబూతి ఉంది. సో దిజిబూతి ద్వారా దిస్ గెట్స్ యాక్సెస్ టు ద రెడ్ సీ. అండ్ ఇక్కడ మీరు చూస్తా ఉంటే సొమాలీలాండ్ అండ్ పంట్లాండ్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ద సొమాలియా. బేసికలీ డిస్ప్యూటెడ్ ఏరియాస్ అనమాట. ఓకే. సో సో దిస్ ఎంటైర్ ఏరియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీకు ఏది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో కంట్రీస్ ఏంటిదని కూడా అడుగుతారనమాట. సో యూ నీడ్ టు హ్యావ్ ద క్లారిటీ అండి. సో ఇక్కడ మీరు జియోగ్రఫీ కూడా మీరు ఇక్కడ కొద్దిగా క్లియర్‌గా మీరు ఇక్కడ చూస్తే సో దిస్ ఏరియా ఇందులో టిగ్రిస్ ఏరియా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనకి. సో మనకి ఒక 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 లొకేషన్ న్యూస్‌లో ఉన్నప్పుడు దాని గురించి స్పెసిఫిక్‌గా మనము చూస్తా ఉంటే
ఆ, దాని దాని రిలేటెడ్ పాసిబిలిటీ మ్యాప్ రిలేటెడ్ పాసిబిలిటీ క్వశ్చన్స్ కూడా మనం చూస్తా ఉంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ హియర్ చూడండి, ఇక్కడ బ్లూ నైల్ రివర్ కూడా ఉంది. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద బ్లూ నైల్ రివర్. సో ఇక్కడ నుంచి చూడండి, వైట్ నైల్ రివర్ అన్నది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి వస్తుంది. లేక్ విక్టోరియా నుంచి వైట్ నైల్ రివర్ వస్తుంది. సో ఈ బ్లూ నైల్ రివర్ ఇక్కడికి వెళ్తుంది, రెండు కలిసి ఈజిప్ట్లోకి వెళ్తాయి. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, సుడాన్లో బ్లూ నైల్ రివర్ అండ్ వైట్ నైల్ రివర్ రెండు మర్జ్ అవుతున్నాయి, అండ్ దెన్ ఫైనల్లీ they enter into the Egypt. So have the clarity about this area అండి. సో జస్ట్ వెనెవర్ ద న్యూస్ కమ్స్ టు యూ, సో జస్ట్ గో త్రూ దిస్ థింగ్. ఇలా ఇలా చూడండి. అండ్ ఇందులో కూడా మీరు ఇక్కడ చూస్తే ఈ ఆఫర్ ప్రావిన్స్, ఈ టిగ్రే ప్రావిన్స్, అమ్హారా ప్రావిన్స్ కూడా ఆల్రెడీ మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. సో దీస్ ఆర్ ఆల్సో 3 ఇంపార్టెంట్ లొకేషన్స్ దట్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, చలో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. సో ఈ ఇథోపియా గురించి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మనకి ఎడ్యుకేషన్ రిలేషన్షిప్స్కి కానీ, హెల్త్ రిలేషన్షిప్స్కి కానీ, డిఫెన్స్ కోఆపరేషన్కి కానీ మనకి ఇథోపియా ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రీజన్. అండ్ రీసెంట్లీ ఇథోపియా హ్యాస్ ఆల్సో బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద బ్రిక్స్. సో సౌత్ సౌత్ కోఆపరేషన్, G20 కోఆపరేషన్కి కూడా ఇథోపియా అనేది మనకు ఒక మంచి రోల్ని ప్లే చేస్తుంది అని చెప్పి దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్. ఓకే, సో లెట్స్ మూవ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీథేన్ ఎమిషన్స్ గురించి అండి. మీథేన్ CO2 కంటే కూడా మోస్ట్ డేంజరస్, ఎందుకంటే ఇట్ కెన్ ట్రాప్ మోర్ హీట్. అయితే ఈ మీథేన్ అన్నది మీరు ఆర్గానిక్ వేస్ట్ని బర్న్ చేసినప్పుడు అవుతుంది, రిలీజ్ అవుతుంది. సో ఇలా ల్యాండ్ ఫిల్స్లో మీరు డంప్ చేస్తున్న ఆర్గానిక్ వేస్ట్ అంతా దీన్ని బర్న్ చేసిన తర్వాత రిలీజ్ అయ్యే మీథేన్ని మీరు కనుక ట్రాప్ చేస్తే, అది ఇన్స్టెడ్ ఆఫ్ కాజింగ్ గ్లోబల్ వార్మింగ్, మీరు ఈ మీథేన్ గ్యాసెస్ని ట్రాప్ చేసి ఎనర్జీ పర్పసెస్కి యూస్ చేయొచ్చు కదా అని చెప్పి ఈ ఆర్టికల్ సజెస్ట్ చేస్తుంది. సో చాలా పొటెన్షియల్ ఉంది ఇండియాలో, కానీ ఇలా దీన్ని అనవసరమైన స్పేసెస్లో డంప్ చేసి ఈ గ్యాస్ రిలీజ్ చేసి అనవసరంగా మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఒకవైపు ఏమో గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, ఇంకోవైపు ఏమో ఉన్న పొటెన్షియల్ని మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ మాట్లాడుతుందండి. సో దట్స్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడేస్ న్యూస్. అండ్ ఇంకొకటి మీరు చూస్తే, ఎలాన్ మస్క్ ఎక్స్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఫైన్ ఇంపోజ్ చేశారు. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బేసికలీ మీరు ఈ ట్విట్టర్, ఇంతకుముందు ట్విట్టర్ యాక్ట్, మీరు ట్విట్టర్ చూస్తే ఇప్పుడు అదే ఎక్స్ అనేది మారింది. సో బ్లూ టిక్ మార్క్, ఈ బ్లూ టిక్ మార్క్ డబ్బులు పెడితే ఎవరికైనా వస్తుంది. సో ఇది ఒక ఇంపర్సనేషన్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని చెప్పి వాళ్ళు డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం ఎలాన్ మస్క్ ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఫైన్ ఇంపోజ్ చేశారు. సో ఇది మంచి ఎగ్జాంపుల్. సో కంపెనీస్ మీద ఎలా ఫైన్స్ వేసేసి ఇఫ్ దే డు నాట్ ఫాలో ప్రాపర్ బెంచ్ మార్క్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అండ్ డూ మెన్షన్ అబౌట్ యువర్ వ్యూస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.